టు ఓం సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాల్టి వర్క్ వచ్చేసి మనకి స్నేహ అనే కస్టమర్ ఇచ్చారు. యాక్చువల్లీ ఉషా గారు వాళ్ళ అమ్మాయి అనమాట. సో తనైతే క్రాప్ టాప్స్ ఎక్కువ చేయించుకుంటుంది. అంతకుముందు కూడా చేశాను తనకి. సో ఇదైతే తనకి ఆఫ్ వైట్ శారీ అండి. శారీ మీద ఇలా గోల్డ్ తోటి బుటీస్ ఉన్నాయి, ఫ్లవర్ బుటీస్ విత్ పర్పుల్ కింద వస్తుంది, అంటే మెజెంటా టైప్. సో బార్డర్ అయితే ఇలా వచ్చేసింది. శారీ బ్లౌజ్ మీదే మనం వర్క్ చేస్తామండి. తను క్రాప్ టాప్ చేసుకుంటుంది, కింద క్రాప్ లాగా వచ్చి. సో తనైతే ఇలాగా నెక్కి కట్ వర్క్ పెట్టమనింది, బోట్ నెక్ ఇలాగా రావడానికి. సో ఇదైతే ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది తనకి. సో నేనైతే ఇలా పెట్టానండి, గోల్డ్ జరీ ఇంకా ఆఫ్ వైట్ కాంబినేషన్లో ఒక బుటీస్ ఇచ్చేసాను. కింద బాడీ పార్ట్ దగ్గర అయితే తను ఇలాగా వర్క్ కావాలనేది. యాక్చువల్లీ వేరే వర్క్ చూపించింది కానీ మన దగ్గర ఆ డిజైన్ లేదు. తీసుకోవాలన్నా నాకు తెలియలేదు ఏ సైట్లో దొరుకుతుందని. సో నేనైతే ఇది సజెస్ట్ చేశాను తనకి. సో తను ఇలా పెట్టుకుంది. సో ఇదైతే ప్రిన్స్ కట్లో వచ్చేస్తుందండి ఫ్రంట్ పార్ట్. బ్యాక్ అయితే ఓపెన్ బటన్స్ ఉంటాయి. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ఇలా సింపుల్గా ఉంది కదా. సో 9 ఇంచెస్ హ్యాండ్ పెట్టుకుంటా అనింది. దానిపైకి అయితే నేను కిందకి ఈ బార్డర్ అయితే చెప్పాను అటాచ్ చేసుకోమని. హ్యాండ్కి కట్ వర్క్ కావాలనింది కాబట్టి. సో పైకి అయితే మీకు ఈ బార్డర్ పైకి ఇలా బుటీస్ వచ్చేస్తాయి. మొత్తం కలిపితే ఇది 9 ఇంచెస్ హ్యాండ్ అవుతుందండి. హ్యాండ్స్కి ఇలా వేసేసాను నేను బుటీ వేసి. ఆఫ్ వైట్ కలర్ అండి శారీ, అది మొత్తము ఫ్లవర్ బుటీస్ వస్తాయి విత్ గోల్డ్ కాంబినేషన్లో. సో ఇదండి. కనుక ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్లో నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఏ ఆర్డర్ అయినా సరే నేను ఇంకా పండగ తర్వాత చేస్తానండి, దీపావళి పండుగ వస్తుంది కదా. సో ఈ వర్క్కి ఇదండి వర్క్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందాకే అర్జెంట్గా ఒక ఆర్డర్ వచ్చిందండి. ఆ బ్లౌజ్ చేసేటప్పుడే ఇలా లైన్ వేయమని చెప్పి అడిగారు కుర్తీ మీద. బాయ్స్ కుర్తీ అనమాట. సో ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఇదేమో బ్యాక్ పార్ట్. సో 2 లైన్స్ అనమాట. సో మనమైతే ఇలా వేసామండి. బ్యాక్ వస్తుంది ఒకటి, ఒకటేమో ఫ్రంట్ వస్తుంది. సో ఇలా అండి. సారీ నేను ఇంకా చూపిస్తున్నాను మీకు. సో ఇలా 2 లైన్స్ అండి. సో ఒకటి బ్యాక్ వస్తుంది, ఒకటి ఫ్రంట్ వస్తుంది. సో నేనైతే దీనికి సిల్వర్ జరీ యూజ్ చేశాను ఫేస్కి, ఇంకా హెయిర్కి ఏమో గోల్డెన్ జరీ యూజ్ చేశాను. మొత్తం గోల్డే పెట్టేస్తే ఫేస్ తెలియదు కాబట్టి. ఐస్కి అయితే కలర్ ఏమీ లేదు. సో క్లాత్ కలరే ఐస్కి కూడా వస్తుందండి. సో మీకు ఎలా అనిపించింది ఇది స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇట్లాంటివి ఎవరైనా వేయించుకోవాలంటే కనుక మన షాప్కి విజిట్ అవ్వచ్చు. రెడీమేడ్ షర్ట్స్ మీద కూడా వేయచ్చు, కానీ ఇలా క్లాత్ తెచ్చిచ్చి నాకు మార్కింగ్ వేసిస్తే ఇంకా బెటర్ అండి. ఎందుకంటే అవి షర్ట్స్ రెడీమేడ్వి సింగిల్గా మార్చుకోవాల్సి వస్తుంది మేము ఎవ్రీ టైము. సో ఇదైతే బెస్ట్ క్లాత్ అయితే. మీకు ఇలా మల్టిపుల్ కావాలన్నా, మీరు ఇలా ప్యాచ్ లాగా చేసుకోవాలన్నా మీరు ఇలా చేసుకోవచ్చండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది. సో డిజైన్స్ ఇట్లాంటివి ఇంకా మీరు వేయించుకోవాలనుకుంటే కనుక మన షాప్ని తప్పకుండా విజిట్ అవ్వండి. దీపావళి పండుగ తర్వాత ఆల్రెడీ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.